నమస్తే. నేను మీ సారథ్ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనము పంక్చుయేషన్ మార్క్స్ ఈ లెసన్ నేర్చుకుంటున్నామమ్మా. పంక్చుయేషన్ మార్క్స్‌లో ఇంతవరకి ఫుల్ స్టాప్ అండ్ కామా అయిందమ్మా. ఈరోజు సెమీకోలన్, కోలన్ అండ్ క్వెషన్ మార్క్ వీటిని చూద్దామమ్మా. మూడవది సెమీకోలన్. చూద్దామా మరి సెమీకోలన్ అంటే ఏంటో? The semicolon is used to show a pause greater important than that shown by comma. It is also used in ordinary prose, especially between coordinate clauses not connected by coordinating conjunctions and but or, and for clarity between sentence elements that are rather long or are subdued by commas. This is the definition of semicolon in English. తెలుగులో కూడా చెప్తాను చూడండమ్మా. మరి సెమికోలన్ అంటే ఏంటి? సెమికోలన్ అంటే సెమికోలన్ ఈజ్ యూస్ టు షో పాజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ షోన్ బై కామా. అంటే కామా కంటే ఎక్కువ పాజ్ని, కామా కంటే ఎక్కువ విరామాన్ని సూచిస్తుంది సెమికోలన్. సెమికోలన్ అంటే ఒక డాట్ ఉండి దాని కింద కామా ఉంటుందమ్మా. అదే విధంగా ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఆర్డినరీ ప్రోజ్. ప్రోజ్ లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ బిట్వీన్ కోఆర్డినేట్ క్లాజెస్. కోఆర్డినేట్ క్లాజెస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో సెమికోలన్ యూజ్ చేస్తారమ్మా. ఎప్పుడు కోఆర్డినేట్ క్లాజెస్ లో? ఎప్పుడైతే ఆ కోఆర్డినేట్ క్లాజెస్ లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఎప్పుడైతే ఉండవో అప్పుడు దాన్ని అక్కడ యూజ్ చేస్తారమ్మా. అదేవిధంగా అండ్ ఫర్ క్లారిటీ బిట్వీన్ సెంటెన్స్ ఎలిమెంట్స్ దట్ ఆర్ రాదర్ లాంగ్ ఆర్ సబ్డివిడెడ్ బై కామాస్. అంతేకాకుండా సెంటెన్స్ ఎప్పుడైతే చాలా పెద్దగా ఉంటుందో, లాంగ్ ఉంటుందో అటువంటప్పుడు కామాస్ కి బదులు ఈ సెమికోలన్ ని యూజ్ చేస్తారమ్మా. తెలుగులో కూడా రాశాను, రాసుకోండి, చెప్తాను. కామా కంటే ఎక్కువ విరామం తెలుపునది సెమికోలన్. నెంబర్ 1 అమ్మా. ఫస్ట్ అంటే సెమికోలన్ కామా కంటే ఎక్కువ విరామాన్ని సూచిస్తుంది. అదేవిధంగా కాంపౌండ్ వాక్యంలోని క్లాజెస్లలో కామాలు ఉన్నట్లయితే వాటిని వేరు చేయడానికి సెమికోలన్ ఉపయోగిస్తారు. ఇదమ్మా సెకండ్ యూజ్ ఇక్కడ రాసింది. అంటే కాంపౌండ్ సెంటెన్స్ లో ఇప్పుడు క్లాజెస్ ఉంటాయో ఆ క్లాజెస్ లో కామాలు ఉన్నట్లయితే, కనుక ఉన్నట్లయితే ఆ క్లాజెస్ ని వేరు చేయడానికి సెమికోలన్ ని ఉపయోగిస్తారు. ఇది రెండో ఉపయోగం అమ్మా. ఇక మూడవది వస్తే, అలాగే కాంపౌండ్ వాక్యంలో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ బట్ ఆర్ లు లేనట్లయితే వాటి స్థానంలో సెమికోలన్ ఉపయోగిస్తారు. కాంపౌండ్ సెంటెన్స్ లో ఎప్పుడైతే కంజంక్షన్స్ ఉండవో అమ్మా, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ బట్ ఆర్ ఇటువంటివి ఎప్పుడైతే ఉండవో అప్పుడు వాటి స్థానంలో, అండ్ స్థానంలో కానీ బట్ స్థానంలో కానీ, అంటే కంజంక్షన్స్ ప్లేస్ లో ఈ సెమికోలన్ ని ఉపయోగిస్తారమ్మా. ఎగ్జాంపుల్ తో ఇంకా మనకు క్లియర్ అవుతుందమ్మా. మరి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. ఎగ్జాంపుల్ 1, హీ వాస్ బ్రేవ్ కామా లార్జ్ హార్టెడ్ మ్యాన్ సెమికోలన్ ఇచ్చారమ్మా, వి ఆల్ ఆనర్డ్ హిమ్. ఇది కాంపౌండ్ సెంటెన్స్ అమ్మా. ఈ సెంటెన్స్ లో ఇక్కడ ఐడెంటిటీ కి బదులు సెమికోలన్ యూజ్ చేసాం ఇక్కడ. ఎలాగంటే హీ వాస్ బ్రేవ్ లార్జ్ హార్టెడ్ మ్యాన్ అండ్ వి ఆల్ ఆనర్డ్ హిమ్. ఈ విధంగా వచ్చే సెంటెన్స్ ఇక్కడ సెమికోలన్ యూజ్ చేశారమ్మా. ఇంకోటి చూద్దాం. షీ లెడ్ ఎ నోబెల్ లైఫ్ సెమికోలన్ షీ డైడ్ అ నోబెల్ డెత్. ఇదమ్మా సెమికోలన్ ఇక్కడ వచ్చింది. అంటే షీ లెడ్ ఎ నోబెల్ లైఫ్ ఇక్కడ అండ్ గనక యూజ్ చేస్తే ఈ సెమికోలన్ యొక్క అవసరం లేదు. కానీ అండ్ కి బదులు ఇక్కడ ఏమి యూజ్ చేసాం? ఇక్కడ సెమికోలన్ అమ్మా. సో ఈ రెండు సెంటెన్స్ ని కలుపుతూ ఇక్కడ పాజ్ అమ్మా. ఇక్కడ కొంచెం ఆగాలి, ఫుల్ స్టాప్ అంతా కాదు. అంటే ఇక్కడ కామా కంటే కొంచెం ఎక్కువ ఇక్కడ ఆగాలన్నమాట. షీ లెడ్ ఎ నోబెల్ లైఫ్, షీ డైడ్ అ నోబెల్ డెత్. సో ఈ విధంగా సెమికోలన్ ని సెంటెన్స్లలో యూజ్ చేస్తారు. ఇక నాలుగవది వచ్చి కోలన్ అమ్మా. కోలన్, సెమికోలన్ తర్వాత కోలన్. ద కోలన్ ఈజ్ యూజ్ టు రిప్రజెంట్ అ పాజ్ గ్రేటర్ ఇంపార్టెంట్ దాన్ సెమికోలన్. ఏ విధంగానైతే ఇక్కడ ఈ సెమికోలన్ కామా కంటే గ్రేటర్ ఇంపార్టెంట్, గ్రేటర్ పాజ్ ని యూజ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ ఈ కోలన్ ని సెమికోలన్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్, గ్రేటర్ ఇంపార్టెంట్ దాన్ సెమికోలన్. సెమికోలన్ కంటే ఎక్కువ ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో ఆ ప్లేస్ లో, ఆ స్థానంలో కోలన్ ని యూజ్ చేస్తారమ్మా. ఇట్ ఈస్ ఆల్సో యూజ్ టు ఇలిస్ట్రేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అ స్టేట్మెంట్. అంతేకాకుండా ఒక స్టేట్మెంట్, ఒక వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, విశదీకరించడానికి, దాని గురించి ఎక్కువ చెప్పడానికి
ఈ కోలని యూజ్ చేస్తారమ్మా. తెలుగులో చూసుకోండి, సెమీకోలన్ కంటే ఎక్కువ కోలన్ తెలుపుతుంది. అంటే ఈ సెమీకోలన్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ని కోలన్ తెలుపుతుంది. అలాగే ఒక వాక్యాన్ని సంఖ్యాపరంగా, భావపరంగా స్పష్టీకరిస్తుంది. ఒక సెంటెన్స్ కనుక ఉంటే దాన్ని సంఖ్యాపరంగా కావచ్చు లేదా భావపరంగా కావచ్చు, దాన్ని స్పష్టీకరిస్తుంది, స్పష్టం చేసి చెబుతుందమ్మా. ఇలిస్ట్రేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్, ఇది కోలన్ యొక్క ఉపయోగము. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్, ఇంకా అర్థమవుతుందమ్మా. The main parts of the tense in English language are, the main parts of the tense in English language are, కోలన్ తీసుకున్నాను ఇక్కడ, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ద ఫ్యూచర్ టెన్స్. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ సెంటెన్స్ ని, అంటే ఈ ఇంగ్లీష్ గ్రామర్ లో టెన్స్లు ఏవైతే ఉంటాయో వాటిని, ఈ సంఖ్యని చెప్పే ముందు ఇక్కడ ఏం తీసుకున్నాం కదా, కోలన్ యూజ్ చేసామమ్మా. సో ఈ విధంగా ఈ కోలన్ యొక్క ఉపయోగపడుతుంది. అదే విధంగా సెకండ్ యూజ్ ఇక్కడ రాశారు, ఇంకోటి రెండో యూజ్, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ బిఫోర్ కొటేషన్స్. కొటేషన్స్ అమ్మా, ఏవైతే మనం కొటేషన్స్ చెబుతామో వాటి ముందు కూడా ఈ కోలన్ యూజ్ చేస్తారు. కొటేషన్ ముందు కూడా కోలన్ వాడతారు. చూద్దాం ఎగ్జాంపుల్ వేరేంటి ఇక్కడ. హీ సేస్, కోలన్ ఇక్కడ ఇచ్చామమ్మా, ది అర్త్ రొటేట్స్ అరౌండ్ ద సన్. ఇది కొటేషన్ మధ్య, అర్త్ రొటేట్స్ అరౌండ్ ద సన్, ఇది కొటేషన్. మనం జనరల్ దీన్ని డైరెక్ట్ స్పీచ్ లో యూజ్ చేస్తామమ్మా. దాంట్లో యూజ్ చేస్తాం డైరెక్ట్ స్పీచ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో కామాని ఇస్తాం మనం. ఇక్కడ కామాకి బదులు ఈ కోలోన్ని కూడా మనము యూజ్ చేయొచ్చమ్మా. అంటే ఈ కొటేషన్స్ ముందు కూడా, అంటే ఈ కొటేషన్స్ ముందు కూడా కోలోన్ని యూజ్ చేస్తారమ్మా. సో ఈ విధంగా కోలోన్ యొక్క ఉపయోగాలు కొటేషన్స్ కి యూజ్ చేస్తారు. అదే విధంగా ఒక వాక్యాన్ని సంఖ్యాపరంగా కానీ లేదా భావపరంగా కానీ స్పష్టీకరించడానికి, లేకపోతే కోలన్ కంటే ఎక్కువ గ్రేటర్ ఇంపార్టెన్స్ తెలియజేయడానికి ఈ కోలన్ని ఉపయోగిస్తారమ్మా. సో ఈ విధంగా సెమీకోలన్ అండ్ కోలన్, ఈ రెండు. ఇక ఐదవది వచ్చి క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ మనందరికి తెలుసమ్మా. ఎప్పుడైతే ప్రశ్నల్ని అడుగుతామో, ప్రశ్న వాక్యం ఉంటుందో దాని చివర మనం క్వశ్చన్ మార్క్ ఇస్తాము. చూద్దాం మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఇస్తారు. ఇట్ ఈస్ యూజ్ టు ఆస్క్ డైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష ప్రశ్న అమ్మ. ఎప్పుడైతే మనం ప్రత్యక్షంగా ప్రశ్నలు అడుగుతామో అప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ని యూజ్ చేస్తాము. ప్రత్యక్ష ప్రశ్న సూచించేందుకు ప్రశ్నార్థక చిహ్నము వాడతారు. అంటే డైరెక్ట్ క్వశ్చన్ సూచించడానికి క్వశ్చన్ మార్క్ మనం యూజ్ చేస్తామమ్మా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వేర్ ఆర్ యు గోయింగ్ క్వశ్చన్ మార్క్. వేర్ ఆర్ యు గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు, ప్రశ్నార్థక చిహ్నం ఇక్కడ. ఇది డైరెక్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ యు గోయింగ్. రెండో యూజ్ అమ్మా, పరోక్ష ప్రశ్న తర్వాత ఇండైరెక్ట్ క్వశ్చన్ మార్క్ వాడకూడదు. అంటే పరోక్ష ప్రశ్న తర్వాత, అంటే పరోక్ష ప్రశ్న అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్ అమ్మా, క్వశ్చన్ మార్క్ వాడకూడదు. అంటే డైరెక్ట్ స్పీచ్ లో ప్రత్యక్షంగా ఎప్పుడైతే మనం క్వశ్చన్ అడుగుతామో అప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అదే విధంగా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎప్పుడైతే క్వశ్చన్ ఉంటుందో దాని తర్వాత క్వశ్చన్ మార్క్ వాడకూడదు. ఎక్కడ వాడకూడదు, పరోక్ష ప్రశ్న తర్వాత క్వశ్చన్ మార్క్ వాడకూడదు. ఇండైరెక్ట్ క్వశ్చన్స్, ఎప్పుడైతే మనము డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారుస్తామో అప్పుడు ఈ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న క్వశ్చన్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇండైరెక్ట్ క్వశ్చన్ అవుతుందమ్మా. అప్పుడు ఆ ఇండైరెక్ట్ క్వశ్చన్ ముందు ఈ క్వశ్చన్ మార్క్ ని వాడకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండమ్మా, ఇదే వేర్ ఆర్ యూ గోయింగ్ ఏదైతే ఉందో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను. హీ ఆస్క్డ్ హర్ వేర్ షీ వాజ్ గోయింగ్. వేర్ షీ వాజ్ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ డైరెక్ట్ క్వశ్చన్, వేర్ షీ వాజ్ గోయింగ్ ఇండైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, ఫుల్ స్టాప్ ఉందమ్మా. సో వెల్, ఈ విధంగా సెమీకోలన్, కోలన్ అండ్ క్వశ్చన్ మార్క్ వీటిని ఉపయోగించాలమ్మా. వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్ తో ఇక్కడ ఆగుదామమ్మా. నెక్స్ట్ ఇంకో క్లాస్ లో ఇంకో టాపిక్ తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, ఆల్ ద బెస్ట్.